ఉగ్ర రూపంలో ఉన్న నరసింహస్వామి ఫోటో కానీ విగ్రహం కానీ ఇంట్లో ఉంచకూడదు. లక్ష్మీ నరసింహ, యోగ నరసింహ లేదా ప్రహ్లాద అనుగ్రహ నరసింహస్వామి వారి ఫోటో పెట్టుకొని పూజ చేయవచ్చు. సూర్యుడి విగ్రహాన్ని ఇంట్లో పెట్టకూడదు. ఆయనే ప్రత్యక్షంగా కనిపిస్తారు కాబట్టి నేరుగా నమస్కరించాలి. పూజ గది విడిగా లేనివారు పంచముఖ హనుమంతుడిని పెట్టకూడదు. హనుమంతుడి ఫోటో కానీ విగ్రహం కానీ ఏది పూజ గది విడిగా లేనివారు ఉంచకూడదు. చేతిలో ఫ్లూట్ ఉన్న కృష్ణుడి విగ్రహాన్ని ఇంట్లో ఉంచకూడదు. కృష్ణుడి విగ్రహం ఆవుతో ఉన్న ఫోటో కానీ లేదా చిన్న పరిమాణంలో ఉన్న విగ్రహం కానీ ఉండవచ్చు. లక్ష్మీదేవి విగ్రహం ముందు కానీ ఫోటో ముందు కానీ ఒక చిన్న గిన్నెలో బియ్యం, అందులో కొన్ని గవ్వలు వేసి ఉంచాలి. కాళిక, ప్రత్యంగిరాదేవి ఫోటోలు పెట్టకూడదు. విగ్రహం పరిమితి చాలా చిన్నదిగా ఉండాలి. పండో పాలో పెట్టి హారతి ఇస్తే సరిపోతుంది. విగ్రహ పరిమితి పెద్దగా ఉంటే రోజు మహానివేదన, వారంలో ఒక్కసారి అయినా అభిషేకం తప్పకుండా చేయాలి. పూజ లేకుండా ఉండకూడదు. అందుకనే చిన్న పరిమితిలో విగ్రహాన్ని ఇంట్లో పెట్టాలి. ఇంట్లో నటరాజస్వామి విగ్రహాన్ని పెట్టుకోకూడదు. నాట్యం నేర్పే ప్రదేశంలో నిత్యం నాట్య నివేదన జరుగుతుంది కాబట్టి అక్కడ ఉండవచ్చు. ఇంటి గుమ్మానికి దిష్టి కోసం రాక్షసుల ఫోటోలు పెట్టకూడదు. ఇంటి యజమానికి తరచూ అనారోగ్యం పాలు అవుతూ ఉంటారు. హనుమంతుని ఫోటో కానీ శంకు చక్రం ఫోటో కానీ దిష్టి యంత్రం కానీ పెట్టవచ్చు. నిత్యం పూజలో ఉన్న విగ్రహాలు పూజ గది నుంచి తీసివేయాల్సి వస్తే గుడిలో పెట్టండి. ఇంటిలో పూజించే వినాయకుడి విగ్రహంలో తొండం ఎడమవైపు ఉండాలి. విద్యాలయాలు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో విగ్రహానికి తొండం కుడివైపు ఉండాలి. వ్యాపారం చేసే ప్రాంతంలో నిల్చున్న వినాయకుడు ఉండాలి. ఇంట్లో ఎక్కడా కూడా లక్ష్మీదేవి నిలుచుని ఉన్నట్లుగా ఉండకూడదు. లక్ష్మీదేవి పచ్చరంగు చీరతోటి అటూ ఇటూ ఏనుగులు ఉన్న ఫోటోకి గృహస్థులు పూజించటం చాలా మంచిది. పూజ తరువాత దేవుడి దగ్గర పెట్టిన నైవేద్యం పూజ అయ్యాక వెంటనే తీసేసి ప్రసాదంగా తీసుకోవాలి. మీరు చేసిన పూజకు దేవుడి అనుగ్రహం ప్రసాదం రూపంలో మీరు స్వీకరించాలి. దేవుడి గుడికి వెళ్ళినప్పుడు గుడి వెనక భాగం బలిపీఠం దగ్గర తాకడం కానీ తల ఆనించడం కానీ చేయకూడదు.